హాయ్ వ్యూయర్స్, టిఎస్సి యాస్పిరెంట్స్ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి సుమారు 16,000 మంది మీరు మెగా డిఎస్సిలో ఎంపికై రేపు నియామక పత్రాలు అంటే పోస్టింగ్ ఆర్డర్స్ అందుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం సాక్షిగా మీ నియోజకవర్గ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి వారి దృఢ నిశ్చయంతో మీరంతా కూడాను రేపు పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకోబోతున్నారు. అదేవిధంగా మరి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు తన పట్టుదలతో, అకుంఠిత దీక్షతో, దృఢ నిశ్చయంతో, యువరక్తంతో వారు మరి అన్ని విషయాల్ని నేర్చుకోవాలి, అన్ని కూలంకషంగా తెలుసుకోవాలి అనే తపన పడుతున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మరి పరిపాలన ఘటన సమర్థులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వీరందరి సమక్షంలో మీరు రేపు పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకోబోతున్నారు. సచివాలయం సాక్షిగా మీ అందరికీ శుభాకాంక్షలు. మరి మీకు ట్రైనింగ్ కూడా అక్టోబర్ 3 నుంచి 10వ తారీఖు వరకు ఒక వారం రోజుల పాటు శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తారని తెలిసింది. తదుపరి మీకు పోస్టింగ్స్ అలాట్మెంట్స్ జరుగుతాయి. ఎక్కడెక్కడ ఏ స్కూళ్ళకి మిమ్మల్ని ఏ జిల్లాల్లో మీరు జిల్లా వారీగా ఎంపిక జరిగింది కనుక ఏ మండలాల్లో ఏ ఊళ్ళలో ఉన్న స్కూల్స్లో మీరు జాయిన్ అవుతారనేది ఆ తర్వాత జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా కూడా కొంత 15 రోజుల వ్యవధిలో జరుగుతుంది. మరి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎన్నాళ్ళుగానో ఎదురు చూసిన మీ కళ నెరవేరింది. అదేవిధంగా ఇప్పుడు నవంబర్లో జరిగేటట్లో ఈసారి మెగా డిఎస్సిలో అర్హత సాధించలేని అభ్యర్థులు, ఎంపిక కాబడలేని అభ్యర్థులు అంటే నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా అదే పట్టుదలతో, అదే దీక్షతో మరి మీరు టెట్లో మంచి మార్కులు సాధించి నవంబర్లో జరుగుతుందని విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు ప్రకటించారు. ఆ ప్రకారంగా మీరు బాగా ప్రిపేర్ అయ్యి అందులో స్కోర్ బాగా తెచ్చుకోండి. కరెంట్ అఫైర్స్ చాలా జరుగుతున్నాయి, అనేక రంగాల్లో కరెంట్ అఫైర్స్ బాగా టచ్లో ఉండండి. జనరల్ స్టడీస్ని మరొకసారి బాగా చదవండి. అదేవిధంగా మీ సబ్జెక్టు మెథడాలజీ కూడా బాగా చదవండి. టెట్లో మంచి మార్క్స్ తెచ్చుకోండి. అవి కూడా మీకు డిఎస్సిలో పరిగణించబడతాయి. కాబట్టి మీరు డిఎస్సికి కూడా సిద్ధం కండి. అది మార్చి, ఏప్రిల్లో జరగడానికి అవకాశం ఉందని తెలుస్తోంది. నెక్స్ట్ డిఎస్సి అర్హత సాధించలేని వారందరూ కూడాను ఇక ఈ నవంబరులో జరిగే టెట్కి మరియు మార్చి, ఏప్రిల్లో జరిగే డిఎస్సికి ఇప్పటి నుంచే మీరు ఆల్రెడీ చదవడం స్టార్ట్ చేసే ఉంటారు. మరొకసారి చదవండి. మీకు డౌట్ ఉన్న సబ్జెక్ట్స్ మళ్ళీ చదవండి. చదివి వాటి మీద మీరు ఒక పట్టు సాధించండి, అంటే గ్రిప్లోకి తెచ్చుకోండి. సబ్జెక్టు మీ చేతివేళ్లలో ఉన్నట్టుగా ఉండాలి. అంత బాగా చదివితే తప్ప మీరు ఈ పోటీ పరీక్షల్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటేనే పోటీ పరీక్షల్లో మీరు మెరుగైన ర్యాంకు సాధించలేరు. మెరుగైన ర్యాంక్ సాధిస్తే తప్ప ఉద్యోగం అనేది మన చేతికి అందుబాటులోకి రాదు. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని బాగా చదివి బాగా ప్రిపేర్ అవుతారని, తప్పకుండా నెక్స్ట్ డిఎస్సిలో ఉద్యోగం సాధిస్తారని, మరి సాధించిన సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. సెలెక్ట్ కాబడలేని వాళ్ళకి నిరాశ చెందొద్దు. ఇంకా మళ్ళీ మనకు ఉంది ఎవ్రీ ఇయర్. ఇంకా ఈ నియామక ప్రక్రియ అనేది నిరంతరాయంగా మరి కొనసాగుతుందని ఆశిద్దాం. ఇది ఒక కొత్త ఒరవడి నారా లోకేష్ గారు సృష్టించారు మన రాష్ట్ర విద్యాశాఖలో. అది ఎప్పటికీ కొనసాగాలని మరి బీఈడీలు మరి ఈ టెట్లు చేస్తున్న టీచర్స్ అందరూ కూడాను ట్రైనింగ్ అయిన వెంటనే దాదాపుగా ఉద్యోగాల్లోకి వెళ్లేలాగా వ్యవస్థలోనూ పరిపాలన సిస్టంలో కూడా మార్పు రావాలని చెప్పి
మనసారా ఆకాంక్షిస్తూ మీ శ్యామల. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్యామల ఛానల్. శుభరాత్రి. బాయ్.